మనము ఇంతకుముందు వీడియోలో నక్షత్రములు 27 నక్షత్రాలుగా చెప్పుకున్నాము. ఆ నక్షత్రాలను ఇప్పుడు మళ్ళా 2 స్వభావ నక్షత్రాలుగా విభజించారు. ఆ రెండిట్లో 15 సవ్య నక్షత్రములుగాను 12 అపసవ్య నక్షత్రములుగా విభజించారు. అందులో సవ్య నక్షత్రం కిందకి వచ్చే నక్షత్రములు ఈ విధముగా ఉన్నాయి. సవ్య నక్షత్రములు అశ్వని, భరణి, కృత్తిక, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, హస్త, చిత్త, స్వాతి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రములు సవ్య నక్షత్రముల కింద వస్తాయి. ఇప్పుడు అపసవ్య నక్షత్రములు కిందకు వచ్చే నక్షత్రములను తెలుసుకుందాము. అపసవ్య నక్షత్రముల కింద వచ్చే నక్షత్రములు రోహిణి, మృగశిర, ఆరుద్ర, మక, పుబ్బ, ఉత్తర, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, శ్రవణం, ధనిష్ట, శతభిషం. ఈ 12 నక్షత్రములు అపసవ్య నక్షత్రములుగా విభజించడం జరిగినది. ఇప్పుడు లింగభేద నక్షత్రములు పురుష నక్షత్రములు 8 గాను, స్త్రీ నక్షత్రములను 16 గాను, నపుంసక నక్షత్రములను 3 గాను విభజించడం జరిగింది. పురుష నక్షత్రముల కిందకి వచ్చే నక్షత్రములు తెలుసుకుందాము. పురుష నక్షత్రములకు సంబంధించిన నక్షత్రములు అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణం, అనురాధ, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రములు పురుష నక్షత్రం కిందకి వస్తాయి. స్త్రీ నక్షత్రముల కిందకి వచ్చే నక్షత్రములు 16. ఈ నక్షత్రముల గురించి తెలుసుకుందాము. స్త్రీ నక్షత్రముల కిందకు వచ్చే నక్షత్రములు అశ్వని, పునర్వసు, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, ఆశ్లేష, మక, పుబ్బ, చిత్త, ఉత్తర, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, రేవతి. ఈ నక్షత్రములు స్త్రీ నక్షత్రముల కింద వస్తాయి. ఇప్పుడు నపుంసక నక్షత్రములు అయిన 3 గ్రహ నక్షత్రముల గురించి తెలుసుకుందాము. నపుంసక నక్షత్రం కిందకి వచ్చేవి మృగశిర, మూల, శతభిషం. ఈ 3 నక్షత్రములు నపుంసక నక్షత్రముల కింద విభజించడం జరిగింది. నక్షత్రములను ఈ విధంగా విభజించిన తర్వాత ఈ 27 నక్షత్రములను 12 రాశులుగా చెప్పడం జరిగింది. ఆ 12 రాశుల కిందలోకి ఒక్కొక్క రాశిలోకి వచ్చే నక్షత్రములను తెలుసుకుందాము. ఇప్పుడు మేషరాశిలో ఉండే నక్షత్రములు అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదము. ఇవి మేషరాశి కిందకి వస్తాయి. వృషభ రాశి కిందకి వచ్చే నక్షత్రములు తెలుసుకుందాము. వృషభ రాశి కిందకి వచ్చే నక్షత్రములు కృత్తిక 2-3 పాదాలు, కృత్తిక 2-3 పాదాలు, కృత్తిక 2-3 పాదాలు, కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదములు కలిసి వృషభ రాశి కిందకి వస్తాయి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశి కిందకి వస్తాయి. కన్యా రాశి కిందకి వచ్చే నక్షత్రములు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదములు కలిపి కర్కాటక రాశి కిందకి వస్తాయి. ఇప్పుడు సింహరాశి కిందకి వచ్చే నక్షత్రములు తెలుసుకుందాం. మక 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదములు. ఈ నక్షత్రములు సింహరాశి కిందకి వస్తాయి. ఇప్పుడు కన్యారాశి కిందకి వచ్చే నక్షత్రములను తెలుసుకుందాము. చిత్త 3-4 పాదములు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశి కిందకి వస్తాయి. ఇప్పుడు వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రములు
తెలుసుకుందాము. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తాయి. ఇప్పుడు ధనుర్రాశి కిందకి వచ్చే నక్షత్రములను తెలుసుకుందాము. ధనుర్రాశి కిందకి వచ్చే నక్షత్రాలు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము కలిపి ధనుర్రాశి కిందకి వస్తాయి. ఇప్పుడు మకర రాశి కిందకి వచ్చే నక్షత్రములు తెలుసుకుందాము. మకర రాశి కిందకి వచ్చే నక్షత్రములు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదములను మకర రాశి కిందకి వస్తాయి. ఇప్పుడు కుంభరాశికి కిందకి వచ్చే నక్షత్రములు తెలుసుకుందాము. కుంభరాశికి వచ్చే నక్షత్రములు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4వ పాదము, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందకి వస్తాయి. ఇప్పుడు మీనరాశి కిందకి వచ్చే నక్షత్రములు తెలుసుకుందాము. మీనరాశి కిందకి వచ్చే నక్షత్రములు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములను కలిపి మీనరాశి కిందకి వస్తాయి. ఈ విధముగా రాశులను 12 రాశులలో ఈ నక్షత్రాలను విభజించడం జరిగినది. ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. మేషరాశిలో 9 పాదాలు, వృషభ రాశిలో 9 పాదాలు, మిథున రాశిలో 9 పాదాలు, కర్కాటక రాశిలో 9 పాదాలు, కన్యా రాశిలో 9 పాదాలు, తులారాశిలో 9 పాదాలు, వృశ్చిక రాశిలో 9 పాదాలు, ధనుసు రాశిలో 9 పాదాలు, మకర రాశిలో 9 పాదాలు, కుంభరాశిలో 9 పాదాలు, మీనరాశిలో 9 పాదాలు. ఈ విధముగా ప్రతి రాశిలో 9 పాదాలు ఉండి నిలుస్తాయి. ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలుగా విభజించడం జరిగింది. మొత్తము రాశులన్నీ 360 డిగ్రీలుగా విభజించడం అయినది. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు కింద ఉంటుంది. మొదటి 30 డిగ్రీలు మేషరాశిగాను, తర్వాత 60 డిగ్రీల వరకు వృషభ రాశిగాను, 90 డిగ్రీల వరకు 60 నుంచి 90 డిగ్రీల వరకు మిథున రాశిగాను, 90 నుంచి 120 డిగ్రీలు కర్కాటక రాశిగాను, 120 నుండి 150 దాకా సింహరాశిగాను, 150 నుండి 180 దాకా కన్యా రాశిగాను, 180 నుండి 210 వరకు తులారాశిగాను, 210 నుండి 240 దాకా వృశ్చిక రాశిగాను, 240 నుండి 270 వరకు ధనుర్రాశిగాను, 270 నుండి 300 వరకు మకర రాశిగాను, 300 నుండి 330 వరకు కుంభరాశిగాను, 330 నుండి 360 వరకు మీనరాశిగాను డిగ్రీలను విభజించడం జరిగినది. మొత్తం రాశి చక్రం 360 డిగ్రీలు ఉంటుంది. ఈ విధముగా రాశులలోని నక్షత్రాలను విభజించడం అయినది. ఇప్పుడు గ్రహాలకి నక్షత్రాలకు ఆధిపత్యము, ఏ గ్రహము ఏ నక్షత్రాలకి ఉన్నది తెలుసుకోవడము. నక్షత్రాలకి స్వభావము ఉంటుంది. నక్షత్రములకు గల గుణములు గురుబుధులు ఆధిపత్యం కలిగిన నక్షత్రములు సత్వగుణము కలిగినవి. రవి చంద్ర శుక్రులు ఆధిపత్యం కలిగినవి రజోగుణముకు సంబంధించినవి. కుజుడు రాహువు కేతువు శని ఆధిపత్యం కలిగినవి తమోగుణ నక్షత్రములుగా చెప్పడం జరిగినది. ఈ విధముగా నక్షత్రములను విభజించడం జరిగినది.